భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను రద్దు చేశారు. అధికారులతో పాటు మంత్రులు కూడా 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ఉంటే ఆ రోడ్లపైకి వాహనాలను అనుమతించడం లేదన్నారు. హైవేలపై నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొత్తం పోయిందట ఇల్లు. రేపు సాయంత్రం వరకు ప్రజలు బయటికి రావద్దని సూచించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించాలా వద్దా అనే అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. కాగా శనివారం రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరు సెలవు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే రేపు అంటే ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తీవ్ర వాయుగుండంగా మారి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల అధికారులకు అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి సూచన జారీ చేసినట్టుగానే చెప్పాలి. అంటే ఎవరు కూడా సెలవు పెట్టవద్దు. వచ్చేటువంటి రానున్నటువంటి 72 గంటల పాటు ఖచ్చితంగా అధికారులందరూ కూడా ఎవరికి సెలవు అనుమతి ఇవ్వద్దు అనేటువంటిది అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అందరి సెలవులను కూడా, అందరి అధికారుల సెలవులను రద్దు చేసినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి విద్యా సంస్థలు, ఇటు ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యా పాఠశాలలు కావచ్చు, మొత్తం వీటన్నిటికి కూడా రేపు సెలవును ప్రకటిస్తూ కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సగటున 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి అంతకంటే ఎక్కువగా కూడా 12 సెంటీమీటర్ల పాటు మేర ఈ వర్షపాతం నమోదైతే మాత్రం దాన్ని అతి భారీ వర్షంగా కూడా పరిగణిస్తారు అనేటువంటి నేపథ్యంలోనే 12 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువగా కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే వాతావరణ శాఖ ఒక సూచన, హెచ్చరిక కూడా జారీ చేసింది. అదేవిధంగా మొత్తంగా బలమైనటువంటి ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఈ ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షమే ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ఇక జిహెచ్ఎంసీలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అయితే వాన కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రానున్న 24 గంటల్లో అయితే మాత్రం ఈ తీవ్రత మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు ఇటు ప్రైవేటు విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు వారికి సెలవు ప్రకటించడంతో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగుల యొక్క, అన్ని శాఖల యొక్క సెలవులు, సెలవులను అయితే మాత్రం రద్దు చేసి అందరినీ 24 గంటలు కూడా అందుబాటులో ఉండాల్సిందిగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సూచన చేసింది అన్నట్లుగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.